చూడండి ఈ క్వశ్చన్ మనకి ఎలా అడిగారు. శాంపుల్ ఆఫ్ 4 metals A, B, C and D were added to the following solution separately. The results are observed as shown below. What is the order of reactivities of these metals? ఇలాగ మనకు ఒక బాక్స్ ఇచ్చారు. A, B, C, D అనే మెటల్స్. ఐరన్ సల్ఫేట్లో నో చేంజ్. ఏ అనే మెటల్ ఐరన్ సల్ఫేట్లో నో చేంజ్. కాపర్ సల్ఫేట్లో గ్రీన్ డిపాజిట్ అవుతుంది. జింక్ సల్ఫేట్లో ఏమీ లేదు. బి అనే మెటల్ ఐరన్ సల్ఫేట్లో గ్రే డిపాజిట్, కాపర్ సల్ఫేట్లో బ్రౌన్ డిపాజిట్, జింక్ సల్ఫేట్లో నో చేంజ్. సి మెటల్ ఐరన్ సల్ఫేట్లో ఏమీ లేదు, కాపర్ సల్ఫేట్లో నో చేంజ్, జింక్ సల్ఫేట్లో ఏమీ లేదు. డి మెటల్ ఐరన్ సల్ఫేట్లో బ్రౌన్ డిపాజిట్ అవుతుంది, కాపర్ సల్ఫేట్లో ఏమీ ఉండదు, అండ్ జింక్ సల్ఫేట్లో వైట్ కోటింగ్ ఆన్ మెటల్. అయితే దీంట్లో ఏది మనకు ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఇచ్చినారనమాట ఇక్కడ. సో క్వశ్చన్ వాట్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీస్ ఆఫ్ దీస్ మెటల్స్ అన్నారు. సో మనకి ఏమీ మెన్షన్ చేయనప్పుడు మనం ఏం చూస్ చేస్తాము అంటే డిక్రీజింగ్ ఆర్డర్కే ప్రియారిటీ ఇస్తాం. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం అనమాట. ఓకే, ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ ఫస్ట్ ఏవి మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్. ఇవి మెయిన్గా 4 పెట్టుకుంటే దీని ముందర ఉన్నవి ఏమేమి వస్తాయి? పొటాషియం, సోడియం అండ్ కాల్షియం. దీని తర్వాత ఏమొస్తాయి? కాపర్, హైడ్రోజన్, సిల్వర్ అండ్ గోల్డ్. సో ఇప్పుడు దీన్ని మనం చూసుకుంటే ఒక ఐరన్ సల్ఫేట్లో ఏ అనే మెటల్ నో చేంజ్ అనమాట. ఏ మాత్రం చేంజ్ కాలేదు. సో ఏ మాత్రం చేంజ్ కాలేదంటే ఆ మెటల్ ఆక్సైడ్లో అంటే ఒకసారి మెటల్ మనకు ఆక్సైడ్స్తో చేరినంటే మెటల్ ఆక్సైడ్ లాగా మారిపోతాయి. అది మరీ రియాక్టివిటీ ఉందండి. సో దాంట్లో మనకి ఏ చేంజ్ కాలేదంటే ఒకటి అదే ఎలిమెంట్ అంటే అదే మెటల్ అన్నా వేసి ఉండాలి, లేదంటే దానికన్నా తక్కువ రియాక్టివిటీ అయ్యే మెటల్ అన్నా వేసి ఉండాలి. నో చేంజ్ అన్నప్పుడు ఐరన్ కన్నా తక్కువ రియాక్టివిటీ ఏమున్నాయి? కాపర్ కానీ హైడ్రోజన్ మనం మెటల్గా తీసుకోమండి. సో కాపర్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ తీసుకుంటాము. సో గోల్డ్ సిల్వర్ ఏమాత్రం చేంజ్ కావు. ఉన్న ఆప్షన్ ఏంది? కాపర్. అయితే కాపర్ అన్నా ఉండాలి, ఐరన్ అన్నా ఉండాలి. సో ఇక్కడ మనం కాపర్ అని సెలెక్ట్ చేసుకుంటే గ్రీన్ డిపాజిట్ అవుతుంది కాపర్ సల్ఫేట్లో గ్రీన్ డిపాజిట్ అవుతుంది అంటే అప్పుడు ఏమైంటుంది? ఐరన్. ఓకే, బేసిక్గా ఇండివిజువల్గా కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కలర్ బ్లూ, ఐరన్ సల్ఫేట్ యొక్క సొల్యూషన్ కలర్ వచ్చి గ్రీన్ అన్నమాట. సో ఇక్కడ దీంట్లో గ్రీన్ చేంజ్ అవుతుంది అంటే అది కంపల్సరీగా ఏమై ఉంటుంది? ఐరన్ అయి ఉంటుంది. నెక్స్ట్ బి అనే మెటల్ అనేది మనకు ఐరన్ సల్ఫేట్లో గ్రేగా డిపాజిట్ అవుతుంది అంటే ఇక్కడ ఐరన్ సల్ఫేట్లో ఐరన్ కన్నా గ్రేటర్ రియాక్టివిటీ ఉన్న ఎలిమెంట్ తీసుకోవాలి. ఓకే, అయితే మెగ్నీషియం కానీ అల్యూమినియం కానీ జింక్ కానీ అయిందల్లా. నెక్స్ట్ ఇది ఒక ఆప్షన్లో పెట్టుకుందాం, ఆ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది అనేసి. ఓకే, నెక్స్ట్ ఏమంటే ఇక్కడ బ్రౌన్ డిపాజిట్ అవుతుంది. సో కాపర్ సొల్యూషన్లో బ్రౌన్ డిపాజిట్ అవుతూ ఉంది అంటే అప్పుడు మనకి ఏమేమి ఉండాలా? మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏం తీసుకున్నాం? మెగ్నీషియం కానీ అల్యూమినియం కానీ జింక్ అని. సో బ్రౌన్ అంటేనే ఏంది మనకు ఫ్లాష్ అవ్వాలంటే జింక్, ఎందుకంటే ఆల్రెడీ బ్లూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం రావాలా? జింక్. ఇంకొకటి జింక్ అని కూడా మనకి క్లారిటీ చెప్పలేని ఏమంటే ఇక్కడ నో చేంజ్ ఉంది. నో చేంజ్ అన్నప్పుడు ఇక్కడ ఆ జింక్ సల్ఫేట్లో జింక్ని మనం తీసుకోవాలా, లేదంటే జింక్ కన్నా తక్కువ రియాక్టివ్ ఉండేది తీసుకోవాలా. తక్కువ రియాక్టివ్ ఐరన్ మనం తీసుకునేకి ఇక్కడ ఈ రెండిట్లోనూ రియాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఐరన్ రాదు. కాపర్లో మనకు చేంజ్ అవుతుంది అంటున్నాం. సో అప్పుడు ఆటోమేటిక్ ఏమవ్వాలా? జింకే మనకు అవ్వాలి. ఇది మనకు గుడ్డి గుర్తు అండి, కొంచెం టూకీగా చూసుకోవచ్చు. సో ఇప్పుడు సెకండ్ ఇది ఏమంటే జింక్, జెడన్. నెక్స్ట్ వచ్చి సి దాంట్లో ఐరన్ సల్ఫేట్లో ఏం చేంజ్ లేదు, ఇక్కడ నో చేంజ్ లేదు, ఇక్కడ నో చేంజ్ లేదు. సో ఇక్కడ మేము ఏం తీసుకున్నామంటే కాపర్ తీసుకున్నానండి. కాపర్ అని ఎందుకు తీసుకున్నానంటే ఐరన్ కన్నా తక్కువ ఉండేది తీసుకోవాలి ఏమీ లేదు అంటే. ఇక్కడ కాపర్లో నో చేంజ్ అంటే ఆ ఎలిమెంటే అయి ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు అంటే దీనికన్నా తక్కువ రియాక్టివిటీ ఉండేటివి మనం చూస్ చేసుకోవాలి కాబట్టి కాపర్. నెక్స్ట్ వచ్చి డి. సో డీలో ఐరన్ సల్ఫేట్, డి మెటల్ ఐరన్ సల్ఫేట్లో బ్రౌన్ డిపాజిట్ అవుతుంది.
నెక్స్ట్ కాపర్ సల్ఫేట్లో ఏమీ లేదు, ఇక్కడ వైట్ కోటింగ్ అవుతుంది. సో ఐరన్ ఇక్కడ ఉంది అంటే దీని ఐరన్ కన్నా గ్రేటర్ రియాక్టివిటీ ఎలిమెంట్స్ మనకి ఏమేమి ఉన్నాయి, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఈ మూడిట్లో ఉంటాయి. సో ఇక్కడ వైట్ కోటింగ్ అని గుర్తొస్తే మనం వెంటనే ఏం తీసుకోవాలంటే మెగ్నీషియం. ఓకే, ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, ఒకటి పాయింట్ నేర్చుకున్నాం. మెగ్నీషియంని మనము ఆక్సిజన్కి రియాక్షన్ అంటే మనం కాల్చినప్పుడు ఏంగా ఏర్పడుతుంది, వైట్ యాష్గా ఫామ్ అవుతుంది. ఆ ఫ్లేమ్ కూడా డాజ్లింగ్ వైట్ అన్నాం. కాబట్టి ఇక్కడ వైట్ కోటింగ్ అంటే మనకి ఇక్కడ ఏం రావాలా, మెగ్నీషియం. ఇలాగ మనం నోట్ చేసుకున్న తర్వాత దీన్ని డిక్రీజింగ్ ఆర్డర్లో మనం రాయాలా. ఓకే, సో ఫస్ట్ ఎవరైనా కానీ ఇలా అనుకుంటారు, ఎందుకంటే మనకు అన్నిటికన్నా గ్రేటర్ మెగ్నీషియం, తర్వాత ఏముంది జింక్ వస్తుంది, ఆ తర్వాత ఐరన్, ఆ తర్వాత కాపర్, ఇది ఆర్డర్. సో మనం అలాగా అని చెప్పి రాస్తాం. ఇక్కడే మనం మిస్టేక్ చేసేది. ఇది డిక్రీజింగ్ ఆర్డర్ అన్నట్టు అయిపోతుంది. డి తర్వాత బి, ఏసి రాస్తే హై రియాక్టివ్, కొంచెం తక్కువ, ఇంకా తక్కువ. ఓకే, సో ఇది ఏమైపోతుందంటే డిక్రీజింగ్ ఆర్డర్ కిందకు వస్తుంది. సో ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంక్రీజింగ్ ఆర్డర్కి, ఏ మాత్రం మనకి ఇవ్వలేదు అంటే ఇక్కడ మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ రాసాం, స్టార్టింగ్ నేను డిక్రీజ్ అన్నానండి, ఇదొక స్మాల్ మిస్టేక్ వెరిఫై చేసుకుంటున్నా. సో మనకి ఆప్షన్స్లో ఇంక్రీజింగ్ అని చెప్పి మనకి మెన్షన్ చేయాలి. ఓకే, వాట్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీస్ దీస్ ఈ మెటల్స్ యొక్క రియాక్టివిటీ ఏమన్నారు. ఇంకొకటి ఏమంటే అన్నీ కూడా లెస్ దాన్లో ఉన్నాయంటే మనం ఇక్కడ ఏమిట్లో రాయాలా, ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలా. డిక్రీజింగ్ ఆర్డర్లో రాస్తే మన మిస్టేక్ అవుతుంది, ఎందుకంటే సింబల్స్ మనకు అన్నీ లెస్ దాన్ ఉన్నాయి కాబట్టి లెస్ దాన్ సింబల్ ఉంటే ఏమని అర్థము, ఇంక్రీజింగ్ ఆర్డర్ అని అర్థం. అదే గ్రేటర్ దాన్ సింబల్ ఉన్నాయంటే డిక్రీజింగ్ ఆర్డర్ అని చెప్పి అర్థం అన్నమాట. సో ఇది ఈ ఇయర్లోని ఫిబ్రవరి 8న జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అండి ఇది. సో ఇది 10th క్లాస్లోని ఇంపార్టెంటే, మనకు కూడా ఇంపార్టెంట్, ఏపీ టెట్కి తర్వాత సిటెట్కి కూడా. సో యాజ్ యువర్ విష్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.